చిన్నమ్మ ఇంట్లో 4 ఓట్లు మాకే వడాలే చూడు. ఓ మామ పోయిన తాపకే మీ ఓడన అటే వేసినావు. ఏమన్నా నాసరైందా? పింఛన్ కూడా నేనే పెట్టించిన, మర్చిపోకు జరా. ఎమ్మెల్యేతోటి మాట్లాడి మన ఊరికి బస్ వేపించిన, గెలిపిస్తే ఇంకింత డెవలప్ చేస్తా, జర చూసేయాలే. ఇగో గిట్ల నడుస్తున్నది ఊర్లల్లా. ఆల్రెడీ జోరుగా ప్రచారాలు షురువైనాయి. ఇంకో 10 రోజులైతే ఊర్లకు కొత్త సర్పంచులు వార్డు మెంబర్లు వచ్చుడే. ఇక రైట్, నామినేషన్ లేసుడు కూడా వచ్చింది. కర్నాడు చాలా మంది వచ్చారు కాగితాలు పట్టుకొని. ఇప్పుడు తప్పితే మళ్ళీ 5 ఏళ్ల దాకా ఎయిటింగ్ చేయాలన్నాయే. అప్పటి వరకు రిజర్వేషన్ ఎట్లుండేది తెలియదు కాబట్టి ఛాన్స్ వచ్చినప్పుడే సగబెట్టిరు అన్నట్టు. ప్రపోజ్ చేసేటోళ్ళు ముగ్గురు అన్నారు. ఇంతకుముందు ఏంటంటే ఒక క్యాండిడేట్ బలపరుషులు ఉంటే సరిపో. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు నిలుచున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కరీంనగర్ జిల్లా లక్ష్మీదేవి పల్లె లాగి స్వామి 1000 రూపాయల సిక్కలు పట్టుకొని వచ్చిండు నామినేషన్ కు. మున్పు వార్డు మెంబర్ గా నిలబడితే ఒక్క ఓటుతో ఓడిపోయిండట. నేను గతంలో ఇద్దరికి సమానంగా ఓట్లు రావడం వల్ల రీకౌంటింగ్ పెట్టడంతో ఒక ఓటు తక్కువ రావడం వల్ల నేను ఒక్కోటుతో ఓడిపోయాను. ఇప్పుడు అనిపించింది ఒక్కోటు అంటారు, ఒక్కోటు ఎంత ముఖ్యం అనేది ఇప్పుడు అనిపించింది నాకు. ఆదిలాబాద్ జిల్లా ఎమ్మాయికుంటల ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు నామినేషన్లు వేసిండ్రు. ఎవరు తగ్గుతలేరట. వరంగల్ జిల్లా ఆశలపల్లిలో లక్కీల వాటర్కి అవ్వ మహిళా ఎస్టీ రిజర్వ్ అయితే ఊళ్ళో ఒక్కరే ఉండే వరకు ఓట్లు పెట్టకుండానే సర్పంచ్ అయ్యింది. సర్కారిచ్చే పింఛన్ మీదనే బతుకుతుందట. 4 వద్దులైతే పింఛన్లు ఇప్పించే కుర్చీలనే కూర్చుంటది. ఊరికింత ఇస్తాని ఫలానా పని చేస్తాని పోటీ లేకుండా ఏకగ్రీవాలు కూడా బగ్గనే అవుతున్నాయి. ఫస్ట్ మల్కల 4236 సర్పంచ్ పదవులకు 10,000 మంది దాకా పోటీ పడుతున్నారు. ఇక వార్డులు 37,000 చిల్లర. రేపు నామినేషన్ కాగితాలు చెకింగ్ చేసి కరెక్ట్ లేకుంటే తీసేస్తారు. గట్లనే ఏమన్నా కంప్లైంట్ ఉంటే సోమవారం చెప్తే మంగళవారం తస్వా చేస్తారు. పోటీ వద్దు అనుకునేటోళ్ళు బుధవారం కాగితాలు వాపస్ తీసుకోవచ్చు. ఇక అప్పుడు ఎందరు పోటీలు ఉన్నారో చూసి గాళ్ళకి గుర్తులు ఇస్తారు ఆఫీసర్లు. ఆ కాంచెలి ఇంటింటికి తిరుగుడు, గుర్తులు చూపించుడు జోరుంటది. ఏ సమస్య ఉన్నా కూడా అన్ని సమస్యలను పరిష్కారం చేస్తాం. ఏ వర్క్లు ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ, ఏ పని ఉన్నా కానీ చిన్న ఫోన్ కాల్ చేస్తే వచ్చి మీ సమస్య తీరుస్తాననుకుంటా. 11 నాడు ఓట్లు బువ్వయాళ్ళ వరకే ఏళ్ళకి ఇంకు సుక్క పెట్టుకునే ఛాన్స్. అటెంక ఓట్లు లెక్క పెట్టి మీ ఊరు సర్పంచ్ ఎవరో మీ వార్డు మెంబర్ ఎవరో చెప్తారు. ఉప సర్పంచ్ డిసైడ్ చేసేది కూడా గా రోజే. ఇది అంతోడిసే వరకు కడమ ఊళ్ళలో నామినేషన్లు ప్రచారం జోరు అయితేనే ఉంటది.